తిరుపతి గ్రామదేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మకు తిరుపతికి చెందిన వేలూరు కుసుమమ్మ వారి కుటుంబ సభ్యులు కళ్యాణి, కుమారి, జానకి, అన్నపూర్ణమ్మలు 20,000 రూపాయల విలువగల గొడుగులను ప్రదానం చేశారు. తాతానగర్లోని వారి స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ఆలయ ఈవో జయకుమార్కు అందజేశారు. వీటిని అమ్మవారి ఉత్సవాలలో వినియోగించాలని దాతలు కోరారు. ఈ గొడుగులను చెన్నైలో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు దాతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, కేఎన్ రాజా, పణిభూషణ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, చిత్రపు హనుమంతరావు, వాసు, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ వారు ఈరోజు ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో జరుగుతున్నది. ఆ నవరాత్రి ఉత్సవాలకి ఊరేగింపుకి అలాగే ఉత్సవమూర్తుల ఊరేగింపుకి 2 గొడుగులు ఈరోజు వేలూరు కుసుమమ్మ వారి ఫ్యామిలీ వారు ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి అందించారు. వారు అమ్మవారి అనుగ్రహం వేలూరు కుసుమ గారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఉండాలని, ఈ తిరుపతిలో గంగమ్మ జాతర ఎక్కడ జరగదు ఆ విధంగా జరుగుతుంది. మన గ్రామ దేవత, శక్తి స్వరూపిణి, అందరి కోరికలు తీర్చే కల్పవల్లి మన తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఈరోజు వారి గొడుగులు సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయ గంగమ్మ తల్లిని అందరూ వచ్చి దర్శించుకొని ఆమె అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈరోజు వేలూరు కుసుమ కుటుంబ సభ్యులు ఆ 2 గొడుగులను తెచ్చి మన ఈవో జయకుమార్ గారికి అందించారు. వారు ఈరోజు అందిస్తానే ఇక్కడ ఊంజల సేవ జరుగుతుంది. ఆ అమ్మవారి ఉత్సవమూర్తిని వచ్చేటప్పుడు 2 పక్కల గొడుగులు పెట్టి ఈరోజు తేవడం మాకంతా సంతోషంగా ఉంది.